శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 86వ శ్లోకం. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః. దీని అర్థం, నఖశిఖ పర్యంతము సువర్ణమయమయ్యున్నవాడు, రాగద్వేషాల చేత కలత చెందనివాడు, దానవులచే భీతి నొందనివాడు, బాహ్య అభ్యంతర పరిస్థితులచే ఎలాంటి వికారము నొందనివాడు, అక్షోభ్య అని స్తుతించబడువాడు, వాక్పతులై బ్రహ్మాదులకు ప్రభు అయినవాడు, సర్వవాచకములకు వెనుకయున్న వాచ్య స్వరూపమును తానైనవాడు, భక్తుల తాపత్రయోపం సమనార్థం ప్రవేశించదగిన గొప్ప జలాశయము వంటివాడు, తన మాయను దాటలేని అగాధమైన లోయ వంటివాడు, భూత భవిష్యత్ వర్తమానములచే పరిచ్ఛిన్నము కానివాడు, సమస్త భూతములు తన యందున్నందున మహానిధి అని కీర్తించబడువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 87వ శ్లోకం. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. దీని అర్థం, భూమి యొక్క భారమును తొలగించి మదమును కూర్చువాడు, భక్తులకు ఆత్మజ్ఞానము నొసగి ఈ భూమి యందే జీవన్ముక్తుడై ఆనంద స్థితి నందుకుని అలరారునట్లు చేయువాడు, తనను విశ్వసించి జీవించు భక్తులకు జ్ఞాన ప్రదాతాయి మోక్ష ప్రదాతాయి ఉండువాడుగా కుందరః అని స్తుతించబడువాడు, భూమిని దానమిచ్చినవాడు, జీవుల తాపత్రయమును తొలగించి వారి మనస్సులను శాంతింపజేయువాడు, తనను స్మరించు భక్తులకు పవిత్రులను చేసి తరింపజేయువాడు, భగవదానుభూతి నొందుటకు భక్తిని ప్రాపంచిక విషయ వాసనా సంఘాతం నుండి విడువడుటకు వైరాగ్యమును ప్రేరేపించినవాడు, అమృతమునొసంగువాడు, అమృతమైన స్వరూప స్వభావాదులే శరీరమును గలవాడు, మరణము లేనివాడు, శరీరము కలవాడు, సర్వజ్ఞుడు, సర్వవిధుడు, సమస్తము నెరింగినవాడు, ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.